చూడండి, మన జీవితాల్లో వివాహాల్లో ఏమండి జీవిత భాగస్వామిని కోరుకునేటువంటి విధానాలు ఉంటాయి. అంటే ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలంటే మొదట అందరూ ఏం చూస్తారు చెప్పండి? అందరూ ఏం చూస్తారు చెప్పండి? ఆ కుటుంబం, ఆ అబ్బాయికి ఎంత జీతం వస్తుంది, డబ్బు. ఫస్ట్ ఏంటి పెళ్ళిళ్ళలో, మ్యాచెస్లో, పెళ్లి సంబంధాల్లో మొదటగా చూసేది ఏంటి? ఇద్దరిలోనూ డబ్బు ఉందా, ఉద్యోగం ఉందా? డబ్బు చూస్తారండి. డబ్బు ఉంది, కట్నం ఇస్తారంటే అమ్మాయిని కూడా చూడరు చాలామంది. ఇస్తున్నారా డబ్బు, చేసేసుకుంటాం. చాలామంది అలాగే ఉన్నారండి. అమ్మాయిని చూడరు, అమ్మాయి యొక్క గుణాలు చూడరు, అమ్మాయి యొక్క రూపాన్ని చూడరు. డబ్బు ఇస్తున్నారా, కట్నం ఇస్తే చాలని చేసేసుకుంటాం. అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు. తర్వాత దేనికి ఇస్తారు తెలుసండి? తర్వాత కులానికి. నా కులమేనా? కులానికి ప్రాధాన్యత. మూడోది దేనికి ఇస్తారు చెప్పండి? ఉద్యోగానికి. మూడోది ఏంటి? ఉద్యోగానికి. మొదటిది ఏంటి? డబ్బుకి. రెండోది ఏంటి? కులానికి. మూడోది ఏంటి? ఉద్యోగానికి. నాలుగోదిగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నాలుగోదిగా ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎలాంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఆ తోబుట్టులు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యానికి నాలుగోది. చివరిది ఏంటంటే ఆత్మీయతకు 5వ స్థానం. రోజు బైబిల్ చదువుతుందా, మారుమనసు పొందిందా, రక్షణ పొందాడా, దైవికంగా నడుస్తున్నాడా? ఈ అంశాలకి ఎప్పుడు ఇస్తారండి? ఏ స్థానం? అంటే ఆత్మీయ విలువలకి చివరి స్థానం. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే రివర్స్ చేసే. నిజంగా దేవుని బిడ్డవైతే కింద నుంచి పైకి వచ్చాయి. మొదట ఆత్మీయతకి ఇవి. మొదట దేనికి? డబ్బుకు కాదు, కులానికి కాదు, కుటుంబ నేపథ్యానికి కాదు, చదువుకు కాదు. నువ్వు ఇవ్వాల్సింది ఏంటి? ఆత్మీయతకు. నేను మాట చెప్తున్నాను, నీ భర్త ఆత్మీయుడైతే, నీ భార్య ఆత్మీయురాలైతే, మీరు చచ్చిపోయేంత వరకు ప్రతిరోజు మీ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు, ప్రతిరోజు ఎంజాయ్ చేయగలుగుతారండి మీ జీవితం. ఆత్మీయత లేదా? నిజంగా ఇద్దరిలో ఆత్మీయత, దైవ గుణాలు లేవా? ప్రతిరోజు నరకమే కుటుంబాల్లో. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నరకం. ఎందుకంటే ఆత్మీయతకు పెద్దపీట వేయరు, దేవుని వాక్యానికి పెద్దపీట వేయరు. తద్వారా వారి జీవితాల్లో విషాదం. నా వివాహంలో మాత్రం డబ్బుకి కానీ, కులానికి కానీ, కనకానికి కానీ, కట్నానికి కానీ మా వివాహంలో అవకాశం లేదు, తావులేదండి. నేను చెప్పాను ఏంటి? కనకం అంటే బంగారానికి అవకాశం లేదు, కట్నం, కులం ఇదేం చూడలేదు. దేవుని చిత్తానుసారంగా ఆత్మీయతకు విలువిచ్చి పెళ్లి చేసుకున్నాను. ప్రతిరోజు మేము ఆనందిస్తాం, సంతోషిస్తాం, మేము ఆనందంగా ఉంటాం, దేశ ఆనందాన్ని అనేక మందికి పంచుతాం. మీ జీవితాల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ఉద్దేశాన్ని మనం కలిగి జీవించాలి. మొదట నా రాజ్యం, నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. First seek his kingdom and his righteousness, then all things shall be added unto you. Those who honor God, God will honor them. దేవుడిని ఎవరైతే గౌరవిస్తారో వారు గౌరవించబడతారు. మీ జీవితాన్ని రాసి పెట్టేసుకోండి. దేవుని గణపరచినప్పుడు మనం గణపరచబడతాం.